డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్డిటి ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మల్లారెడ్డి గారు, మీ సుదీర్ఘ అనుభవంలో ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మీ అనుభవంలో జిల్లా స్థాయి కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి లేకపోతే దేశం ఢిల్లీ స్థాయిలో కానీ రకరకాల ప్రభుత్వాధికారులతో లేకపోతే రాజకీయ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, వీరితోటి మీరు కలిసిమెలిసి చాలా రోజులుగా పనిచేస్తున్నారు. అందులో కొన్ని అనుభవాలు చెప్తారా? వారిలో పార్ట్నర్షిప్లో వారితో కలిసి పనిచేయడంలో ఏ రకమైన లోటుపాట్లు ఉంటాయి, ఏ రకమైన భయాలు ఉంటాయి, ఏ రకంగా విజయాలు సాధించవచ్చు? నేను మొదట బాగా దగ్గరగా పనిచేసినటువంటి ఆఫీసర్ ఎవరంటే ఎస్పి టక్కర్ గారు. చాలా డైనమిక్ కలెక్టర్. ఆయన వచ్చి ఛార్జ్ తీసుకున్న అర్ధగంట లోపల ఆర్డిటికి వచ్చేసినాడు అనమాట. ఆయన ఆర్డిటికి దగ్గరికి ఫెర్రర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ మనం ఎన్ఆర్ఎం పైన చాలా పనిచేయాలి, ఇక్కడ కరువు చాలా తీవ్రమైన సమస్య, దానిపైన పనిచేయాలా అని చెప్పినని చెప్తే ఫాదర్ ఉండి, అవును మనం చర్చ చేస్తుంటే మల్లాడిని కూడా పిలుస్తాము, ఆయన కూడా పాల్గొంటాడు, నన్ను కూడా పిలిపించినాడు అనమాట. ఆయన రావడమే మా ఆఫీస్లో వచ్చినాడు. ఆయన నన్ను ఇది ఎప్పుడు సార్? 1993 సంథింగ్ అరౌండ్ జూలై ఇఫ్ ఐ రిమెంబర్ మంత్ ఆల్సో కరెక్ట్లీ. అంతవరకు పెద్ద గవర్నమెంట్తో పెద్ద సంబంధాలు లేవు, ఇప్పుడు ఉండేటివి కానీ, బట్ నిర్మాణాత్మకంగా ఏవి ఉండేది కాదనమాట. సో నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేసిన టక్కర్ గారికి. ఫాదర్ ఫెర్రర్ మల్లారెడ్డి ఈజ్ హెడ్డింగ్ దట్ ఎకాలజీ సెక్టర్ అని ఎకాలజీ సెక్టర్ హెడ్ చేస్తున్నాడు, ఇది డైరెక్టర్, చర్చ చేద్దాము అని చెప్పి అన్నాడు. ఆయన టక్కర్ గారు, ఆయన స్టైలే డిఫరెంట్గా ఉంటుంది, ఆయన చర్చ చేసేదంతా కూడా. ఆయన మల్లారెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎన్ని చెక్ డ్యామ్లు కడుతున్నారు సంవత్సరానికి అన్నాడు. సార్ నేను ఇప్పుడు 15 కడుతున్నాను సార్, 15, 16 ఆ విధంగా కడుతుంటాను. 15, 16 కడితే ఎప్పుడవుతుంది? అనంతపురం జిల్లాలో చెక్ డ్యాములు కట్టాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 100 ఏళ్ళు అయితే కూడా కట్టలేము మనం. ఐ వాంట్ యూ టు కన్స్ట్రక్ట్ 100 చెక్ డ్యామ్స్. మీరు 100 చెక్ డ్యాములు సంవత్సరానికి కట్టాలంటే ఏం చేయాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి అన్నాడు. అది చాలా పెద్ద సవాల్ కదా సార్ అదేని అన్నాను నేను. చాలా మరి సవాలే కదా, మరి మనం అభివృద్ధి చేయడం అంటే సవాల్ కదా, మీకు తెలుదా అది అని చెప్పి ఆయన నన్ను కొంచెం రెచ్చగొట్టినాడు అనమాట. రెచ్చగొడితే నేను చెప్పినాను, చేద్దాం సార్, తప్పకుండా చేద్దామని చెప్పి. సో ఆ సందర్భంలో యాక్చువల్గా అనంతపురం జిల్లాలో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ నడిచేది, మీకు గుర్తుంటుంది. అప్పుడు రావడానికి 1 సంవత్సరం ముందరదనమాట. సో అంటే అప్పుడు గ్రెయిన్ వచ్చి దాంతో పని చేయించాలన్నమాట. నానా రకాలైనటువంటి రోడ్లు, మామూలుగా ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమం, ఫుడ్ ఫర్ వర్క్, లేకపోతే ఏదైనా ఫండ్స్, డ్రౌట్ ఫండ్స్ ఏవైనా వచ్చినాయి అట్లాంటివి అంటే అవన్నీ కూడా రోడ్లు వేసేదానికి పోతాయి. వేసిన రోడ్లు వేస్తుంటారు మన వాళ్ళు. అది మామూలుగా సహజంగా జరిగేటువంటి పని అనమాట. అయితే టక్కర్ గారు బలమైన నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది మనం చెక్ డ్యాములు కట్టేదానికి ఉపయోగించాలా అని చెప్పని ఆయన చాలా మేము కలిసి మాట్లాడిన తర్వాత, ఇది చేస్తే మనం బాగా ఉంటుంది సార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జరుగుతుంది, డీసెంట్రలైజ్డ్గా మనం కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పినంటే ఈ వాజ్ ఫుల్లీ కన్విన్స్డ్ అబౌట్ అట్ అనమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన ఆయన చెక్ డ్యామ్స్ అనేది చాలా ఇష్టం అనమాట. నేను చెప్పేటప్పుడైతే ఆయనకు బాగా సార్ సాయిల్ కన్జర్వేషన్ ఉండాలా, చెక్ డ్యామ్స్ ఉండాలా, ఓల్డ్ ట్యాంక్స్ రెన్యువేషన్ కూడా చేయాలి, ఈ 3 జరగాలి సార్ చాలా బలంగా. తర్వాత చెట్లు నాటడం, ఇవన్నీ ఈ 4 కూడా బాగా మనం ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్తో చేయొచ్చు. అంటే ఇన్ని చాలా కార్యక్రమాలు చేయాలంటే మనం ఫోకస్ పెట్టలేము, మనం లెటస్ పుట్ ఆన్ చెక్ డ్యామ్స్ అని చెప్పి ఆయన ఎక్కువ చెక్ డ్యామ్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి చాలా వర్క్ చేయగలిగినాం. మేము కూడా అప్పుడు మాకు ఫండ్స్ వచ్చేటి, మా ప్రోగ్రామ్ కూడా బలంగానే ఉండేది అప్పుడు. సో మేము కూడా ఎక్కువ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడే చెప్తే కదా, 94 గైడ్ లైన్స్కి ముందు పార్టిసిపేటరీ అప్రోచ్లో చేయడం అనేది. సో యాక్చువల్గా అప్పుడు బాగా ఆయన బలంగా ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే, ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాంలో మనం ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేయాలా అని చెప్పి. చాలా పొలిటికల్గా వ్యతిరేకత ఉంటే కూడా ఆయన బలంగా నిర్ణయం తీసుకొని దానికి నిలబడి ఆయన ఎన్జిఓస్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినాడు. అందరూ కూడా కలిసి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో ఆ ఫుడ్ ఫర్ వర్క్
ప్రోగ్రామ్ మంచి వాటర్ హార్వెస్టింగ్ పైన ఒక అంటే పెద్ద సమస్యను తీర్చినాము అనేది కాదు కానీ నా ఉద్దేశం, ఇది ఇంపార్టెంటు అనేటువంటి ఒక మెసేజ్ మొత్తం బలంగా ప్రజల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంటు. చెరువులు కుంటలు ఉన్నాయి, చెరువులు కుంటలు ఉంటే కూడా చెక్ డ్యాములు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెరువులోకి నీళ్లు రాకనే అక్కడక్కడే ఆపాల్సి ఉంటుంది, పైనే ఆపాల్సి ఉంటుంది, పైనే ఆపితే దాని ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి అనే మెసేజ్ చాలా బలంగా తీసుకొని పోయే దాంట్లో బాగా సఫలీకృతమైనట్లుగా అనిపించింది అన్నమాట. సో కాబట్టి ఆ ఫుడ్ ఫార్ వర్క్ ప్రోగ్రామ్ అనేది ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడంలో బాగా ఎన్జిఓస్ బాగా పని చేయడం కూడా జరిగిందనమాట. సో అయితే ఎట్లా ఉంటుందంటే అట్లా పని చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి అనమాట. టక్కర్ గారు పని చేసేటప్పుడే మాకు వచ్చినటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే, అప్పుడు ఆయనేమో ఎన్జిఓస్తో బాగా పని చేయాలంటాడు. ఎన్జిఓస్ కూడా ఇప్పుడు మంచి ఎన్జిఓస్ బాగా ఉండేటివే, ఎవరు అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఏదైనా కొంచెం అంత పనికి వాళ్ళు ఉంటే కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఎన్జిఓ సెక్టర్ అనేది అనంతపూర్లో బలంగా ఉన్నది అనమాట. అప్పుడు ఒకసారి సడన్గా ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందనమాట. స్వచ్ఛంద స్వాహ అని పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చిందనమాట. స్వచ్ఛంద స్వాహ అంటే దాంట్లో అర్థం ఏంటంటే, ఈ విధంగా మనకు బియ్యం వస్తున్నాయి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం వస్తే ఆ బియ్యం అంతా కూడా ఎన్జిఓలకి ఇచ్చేస్తున్నాడు కలెక్టర్. ఎన్జిఓలకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పని దాని సారాంశం అనమాట. ఒక జర్నలిస్టు అప్పుడు వార్తాపత్రికలో దాన్ని ప్రకటించినారు అనమాట. చేస్తే అది చాలా బాధపడింది నాకు. అప్పుడు ఎన్జిఓస్ ఇన్ఫార్మల్గా ఒక నెట్వర్క్ అనేది ఉండేది, మేము దాంట్లో బాగా కొంచెం రోల్ ప్లే చేసేవాళ్ళం. ఫార్మల్గా ఏం లేదు కానీ ఇన్ఫార్మల్గా కలిసే ఉండేవాళ్ళం అందరం. సో అట్లా నాకు చాలా అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అయింది. అరే ఇదేనా ఇంత కష్టపడి పని చేస్తుంటే ఇట్లా వచ్చింది పేపర్లో అని చెప్పని ఆ రోజు నేను ఎన్జిఓ వాళ్ళందరినీ మళ్ళీ ఒకరోజు సాయంత్రం మీటింగ్ పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం అనమాట. ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఏం చెప్పినానంటే, ఈరోజు ఈ పేపర్లో ఇది వచ్చింది. ఆయన కూడా పిలిచినాం, ఆయన రాసినప్పుడు కూడా తర్వాత నాకు మంచి ఫ్రెండ్ అయిపోయినాడు ఆయన, అది వేరే విషయం. బట్ ఆయన కూడా పిలిచి అందరు న్యూస్ మీడియా వాళ్ళందరినీ పిలిచి ఈ విధంగా వచ్చింది, మేమేం చెప్తున్నారంటే, మేము ఎక్కడ బియ్యం ఖర్చు పెట్టినాము అనే దానికి మేము మీ బెనిఫిషరీస్ లిస్ట్ మీకు పూర్తిగా ఇస్తామన్నమాట. మీతో రమ్మంటే మేము వస్తాం, లేదంటే మీరైనా పోండి, అక్కడ మీరే పోయి అది వాళ్ళకు చేరిందా లేదా మీరు విచారించండి. మీరు నిజంగా ఆత్మసాక్షిగా చూసి అక్కడ నిజంగా చేరింది అని చెప్పండి, చేరలేదంటే చేరలేదని చెప్పండి. ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా అని చెప్పని నేను మీడియాకే ఒక ఛాలెంజ్ పెట్టినాను. మీడియా ఏం చేయాలో అర్థం కాలేదు. మీడియా అంతా కూడా ఒకటిగా ఉండేది అప్పుడు దాదాపు, ఎందుకంటే కొంచెం ఎట్లయినా ఎదుర్కొంటారు కదా వాళ్ళు అట్లా. అయితే అయ్యో మాకు ఎక్కడ టైం ఉంది సార్, అది ఇది అని చెప్పని వాళ్ళు అట్లా అన్నారు. అయితే మీరు కనీసం ఇంకో దానికైనా నేను ప్రపోజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి అన్నాను. ఏమన్నా మీరు అందరూ బదాం రండి, కనీసం 2 days మనం స్పెండ్ చేస్తాం. 2 daysలో ఏం చేస్తాం, మీరు పికప్ చేయండి. మేము మీకు లిస్ట్ ఇస్తాం, బెనిఫిషరీస్ ఎవరు మీకు లిస్ట్ ఇస్తాం, ఎంత బియ్యం ఇచ్చినాము అనేది లిస్ట్ ఇస్తాం, వాళ్ళు ఏం పని చేసినారు అనే లిస్ట్ కూడా మీకు ఇస్తాం. మీరు పికప్ చేయండి, 10 చోట్లకు పోదాం మనం, 10 చోట్లకు మీరు పికప్ చేయండి, ఆడికి పోదాం. ఆడ జరిగిందా లేదా మనకు తెలిస్తే 10 మంది చూస్తే బియ్యం ఉడికిందా లేదా అని మనం బియ్యం పట్టి చూసినట్లు మనకు అర్థమవుతుంది కదా. సో కాబట్టి మీరు దానికైనా ఒప్పుకోండి అంటే దానికి ఒప్పుకున్నారు అన్నమాట. దానికి ఒప్పుకుంటే మేము ఎన్జిఓస్ అన్ని ఎన్జిఓస్ కూడా కవర్ అయ్యే విధంగా బెనిఫిషరీస్ని మేము వాళ్ళే పిక్ చేసుకోండి, లిస్ట్ ఇచ్చినా మీరే పిక్ చేయమని చెప్పినాం అన్నమాట. వాళ్ళే పిక్ చేసుకున్నారు. 2 days మనం ఖర్చు పెట్టుకొని మనం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి మనమే పిలుచుకొని పోయి మేము పక్కన ఉంటాం, మీరు మాట్లాడండి అని చెప్పినాం. ఒక్కసారి వాళ్ళు రివ్యూకి వచ్చింది, మళ్ళీ న్యూస్ పేపర్లో మరుసటి రోజు వాళ్ళు చాలా చక్కగా రాసినారండి. చాలా ఏం చూసింటే అది రాసినారు. రైతులు ఏం చెప్తే అదే రాసినారు వాళ్ళు. అయితే ఎక్కడ ఈడేదో పని జరగలేదు, డబ్బులు తినేసినారు అని చెప్పిన అనేది ఎక్కడే కానీ లేదన్నమాట. ఎక్కడే కానీ కంప్లైంట్ అనేది మాకు రాలేదు అనే కంప్లైంట్, పని చేసిన దాంట్లో కొంచెం ఎక్కువ చేసిండే తక్కువ చేసిండే ఇట్లాంటివన్నీ చిన్నవి ఉండేటివైతే అక్కడ కూడా ఉన్నాయి కాదండి. అయితే అది చాలా మాకు నైతికంగా చాలా మంచి విజయం సాధించింది. టక్కర్ గారికి కూడా చాలా మంచి ఇది అనమాట, అంటే బూస్టర్ అయింది. తీసుకున్న సరైన నిర్ణయం, సరైన నిర్ణయం ఎంత చెప్పండి. చాలా అది ఒక మంచి, ఈరోజు కూడా నాకు అనిపిస్తుంది, మనం ఆ విధంగా ఎదుర్కోవాలంటే మనలో తప్పకుండా పారదర్శకత అనేది ఉండాలా, మనం నీతిగా నిజాయితీగా ఉంటేనే మనం ఆ విధంగా ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు కూడా జర్నలిస్ట్ మాట్లాడితే అంటే సార్ మీరే సార్ అది మీరైతేనే చేయగలుగుతారు సార్ అని చెప్పుకుంటారు అన్నమాట. ఇది నిజమే, ఎవరైనా కానీ చేయగలిగింది, ఎందుకంటే చేసింది కదా మనం చూపించేదానికి ఉండేది. సో అప్పటి నుంచి మేము ఏం చేసినామంటే ఎన్జిఓస్ అనంతపురం జిల్లాలో మేము ఒక ఆన్వాయితీ తీసుకొచ్చినాం అనమాట. అప్పుడప్పుడు మేము ఈ మీడియా మిత్రులందరినీ మేమే తీసుకొని పోయేవాళ్ళం మనం, గ్రూప్గా, గురువుని కాదు,
గ్రూప్గా రండి, ఒక పలానా చోట పలానా కార్యక్రమం జరుగుతుంది, వచ్చి చూడండి, దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి చెప్పండి, మేము కూడా చెప్తే దాన్ని కూడా చూస్తాం, మేము కూడా ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే కూడా నేర్చుకుంటాం, పారదర్శకత కూడా వస్తుంది, గవర్నమెంట్ పైన కూడా దాని ప్రభావం పడుతుంది అని చెప్పేవాళ్ళం. సో ఆ విధంగా మేము ఇయర్లీ మేము ఆర్గనైజ్ చేసేవాళ్ళం, మీడియా మిత్రులు కూడా తీసుకొని పోయి చూపించేవాళ్ళం. సో ఆ విధంగా అయితే బాగా టక్కర్ గారు ఉన్నప్పుడు వాటర్ బాడీస్ పైన ఫోకస్ అనేది చాలా బాగా జరగడం జరిగింది. అదే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సోమేష్ కుమార్ రావడం జరిగింది కలెక్టర్గా. సోమేష్ కుమార్ కూడా ఆయన కూడా మంచి అడ్మినిస్ట్రేటరు. ఆయనకు కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన ఆయన నేను చాలా ఇద్దరం ఇక్కడే కూర్చొని చాలా చర్చ చేసేవాళ్ళం మేము. ఆయన వచ్చినప్పటికి ఎకాలజీ సెంటర్ వచ్చింది, అదే సంవత్సరమే వచ్చిందనమాట ఎకాలజీ సెంటర్. సో ఆయన ఉన్నప్పుడు ఫోకస్ అంతా కూడా ఏమైందంటే రిస్టోరింగ్ ది ట్రెడిషనల్ వాటర్ బాడీస్. అప్పుడు కూడా ఇదే ప్రోగ్రామ్ ఉంది, యాక్చువల్గా కంటిన్యూ అవుతుంది, ఫుట్ ఫార్ వర్క్ ప్రోగ్రామే కంటిన్యూ అవుతుంది. రోడ్లు గీట్లన్నీ పక్కన పెట్టేసినారు, రోడ్లు మళ్ళీ మిగతా పాలిటీషియన్స్ చెప్పే పనులు జోలికే పోలేదు ఆయన అసలు. అన్నీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎక్కడ రిపేర్లు అవసరమైతే అక్కడ దానిపైన ఎంత వీలైతే అంత చేపించేది, చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినారు. దాంట్లో కూడా మళ్ళీ ఆయన ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా జరిగింది. ఎన్జిఓస్ కూడా చేసినారు, గవర్నమెంట్తో కూడా పని చేపించడం అనేది జరిగింది అనమాట. అప్పుడే ఆయన ఒక ఈ చింతతో నిశ్చింత అని ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది అనమాట. ఆ చింతతో నిశ్చింత అనే ప్రోగ్రాము ఎట్లా వచ్చిందిరా అంటే, ఒకసారి నేను ఆయన కూర్చొని ఇక్కడే మాట్లాడుకుంటున్నాను, నా ఆఫీస్లో మాట్లాడుకుంటుంటే మా బ్రదర్ వచ్చినాడు అనమాట. మా బ్రదర్ వస్తే మా ఎవరు అంటే మా బ్రదర్ అని చెప్పినంటే కూర్చోమన్నాడు. ఆయన కూర్చొని అంటే ఏమి వచ్చినావు అని చెప్పినంటే మా బ్రదర్ నాకు చెప్తున్నాడు అనమాట, మనకున్న చింత చెట్లు అమ్మేస్తే మనకు 35,000 వచ్చింది, 35,000 వస్తే పంచుకుంటున్నాము, నీకు ఇంత వస్తుంది అని చెప్పాను. అది విషయం చెప్తున్నాను. బట్ హీ వాంట్స్ టు నో వై హీ హాస్ కమ్, వాట్ ఆయన క్యూరియాసిటీ ఎక్కువ అనమాట సోమేష్ కుమార్ గారు. ఎందుకు వచ్చినాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పినాడంటే ఆయన ఈ స్టోరీ చెప్పినాడు అనమాట. ఈ స్టోరీ చెప్తే ఎట్లా వచ్చింది ఆదాయం మీకుంటే, చింత చెట్లు ఎవరు నాటినారంటే, మా తాతగారు, వాళ్ళ తాతగారు ఎవరు నాటినారు, మాకేం తెలుసు, అది మాకు అసలు గుర్తులేదు అది అని చెప్పినాం అనమాట. అయితే ఆయన ఆ రోజు రాత్రికి మళ్ళీ నాకు రాత్రి ఫోన్ చేసినాడు అనమాట. రాత్రి ఫోన్ చేసి, మల్లారెడ్డి ఐ హావ్ ఎ న్యూ ప్రోగ్రామ్ ఫ్రమ్ టుమారో అన్నాడు. ఏం సార్ అన్న, చింతతో నిశ్చింత అన్నాడు. ఏమంటే నువ్వేం 10 పైసలు పని చేయలే, నీకు ఈరోజు ఆదాయం వస్తుంది కదా. ఆ విధంగా మనము అనంతపురం జిల్లాలో చింత చెట్లు పెంచితే ఆదాయం వస్తుంది కదా, ప్రజలకు, గ్రామాలకైనా ఆదాయం వస్తుంది కదా, పంచాయతీలకు కూడా ఆదాయం వస్తుంది కదా. సో లెటెస్ట్ నేమ్ దిస్ అని చెప్పి ఆయన పేరు పెట్టేసి మరుసటి రోజే మొత్తం స్టాఫ్ని అంతా పిలిపేసి చింతతో నిశ్చింత. ఎక్కడైనా కానీ ఎక్కడ రెవెన్యూ వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అక్కడంతా కూడా ఖాళీగా ఉండే భూమి అంతా కూడా తప్పనిసరిగా మనం చింత చెట్లు పెట్టేసేయాలి. చింత చెట్లు ఇప్పుడు కూడా అవి బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. అప్పుడు ఆయన చేసినటువంటి రెస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, చింతతో నిశ్చింత, వేరే వేరే కార్యక్రమాలు కూడా చాలా చేసినాడు. కానీ బట్ ఇవైతే ఎన్జిఓస్తో కలిసి నందువల్ల ఈ కార్యక్రమాలు చేసేదానికి ఇది ఎప్పుడు జరిగి ఉండొచ్చండి ఇంచుమించు? ఇది 2001, 2002 ఇది ఇంచుమించు 24 ఏళ్ళు. 24 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ చింత చెట్లన్నీ ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు అసలు దాని అదే ఆయన దాని బలం అదే. ఇదేంటంటే ఆ చింత చెట్లను చంపేదే కష్టం నిజం చెప్పాలంటే. అది ఎట్లంటే బాగా వర్షాలు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకుండా సంరక్షణ చేస్తే బాగా పెరుగుతాయి, నువ్వు ఏమి చేయకపోతే కూడా నిదానంగా పెరుగుతాయి. సచ్చేదైతే సావు. పశువులు అయితే కూడా మేకలు వస్తూ ఉంటాయి, తినేస్తుంటాయి. మేకలు వచ్చి తింటే కూడా మళ్ళీ ఎగురు పెడుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో అది పెరిగేదానికి 15 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టింది ఇప్పటికి. బట్ అయితే అన్నీ బతికినాయి, అన్నీ ఇప్పుడు ఈల్డ్కు రావడం అనేది, వ్యవసాయం ఇప్పుడు చేతికి వస్తుంది, అందరికీ కూడా ఇప్పుడు బాగా చేతికి వస్తుంది. సో ఆ విధంగా కొంచెం ఇప్పుడు ఎంత ప్రభావం కలిగి అంటే అది మొత్తం రాష్ట్రం పైన కూడా చాలా వరకు ఈ రాయలసీమలో ముఖ్యంగా చింత చెట్లు చాలా బలంగా ఉంటాయన్నమాట. సో అన్ని చోట్ల కూడా దానిపైన ఫోకస్ పెట్టడం, గవర్నమెంట్ పెట్టి నాటించడం కూడా జరిగింది. సో అది ఒక మంచి ఈ కార్యక్రమం. ఆ తర్వాత గవర్నమెంట్తో పనిచేసినప్పుడు మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఏంటంటే ఈ రెయిన్ఫెడ్ హార్టికల్చర్. ఈ రెయిన్ఫెడ్ హార్టికల్చర్ అనేది మేము మొదట పెట్టి చూపించినాం అనమాట. ఎట్లంటే ఎంత కష్టపడినారంటే అంత కష్టపడినాం. వాళ్ళకు రైతులకు మేము గుంత దూగేదానికి ఇచ్చి, చెట్లు ఇచ్చి, నాటిచ్చి, వాళ్ళకు తర్వాత గాడిదల పైన, సైకిళ్ళ పైన, డ్రమ్ముల్లోనూ, తర్వాత ఎద్దుల బండ్ల పైన నీళ్లు తీసుకొని పోయి దాంట్లోకి పోపించినాం అనమాట. ఇన్సెంటివ్ ఇస్తాం, కొంచెం మీరు చేసుకోండి, నువ్వు సైకిల్లోనే పోయాను అని చెప్పినాడు. ఆ విధంగా నీళ్లు పోసిన దానికి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు ఆ విధంగా బతికించుకుంటే తక్కువ మంది రైతులే చేసినారు. యాక్చువల్గా చాలా ముందుకు రాలేదు అసలు. రెయిన్ఫెడ్ ఎవరు బతకలేండి సార్, అయ్యేది కాలేండి సార్ అని. అయినా ఎవరో కొంతమంది ముందుకు వస్తే వాళ్ళ దగ్గర చేపిస్తే
అవి కొంచెం మోటివేషన్ తీసుకొచ్చినాయి. అవి చూపించిన తర్వాత రైతులు దాన్ని కొంచెం ఆదాయం పొందేది మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్తో మాట్లాడినాం. సార్ మీరు చూడండి ఈ కార్యక్రమం చెప్పండి. రాజు గారు వచ్చినారు మళ్ళీ అప్పుడు. ఈ ఉపాధి హామీ పథకం కూడా రావడం అనేది జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం కూడా వస్తే చూడండి సార్, ఈ విధంగా చేస్తే మనకు ఎకాలజీ డెవలప్ అవుతుంది. ట్రీస్ అవుట్ సైడ్ ది ఫారెస్ట్, ఫార్మ్ ఏరియా అంతా కూడా ఎడారి ఉన్నట్లుంది. అక్కడ ఎడారి ఉన్నట్లుంటే ఏం ఉపయోగం? చెట్లు రావాలంటే ఏం చెట్లు రావాలా? ఏదో నీలగిరి పెట్టండి, లేకపోతే సరుగుడు పెట్టండి, ఇంకోటి ఏదో పెడితే ఏం ఉపయోగం? సో ఇట్లాంటివి పెడదాం సార్ అని చెప్పారంటే ఆయన. సో ఆయన ఇనిషియల్గా ప్రోగ్రామ్ దాన్ని పెట్టినాడు, అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత దానికి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసేది ఎప్పుడు మొదలైందంటే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఆ మురళి అనే ఒక అతను ప్రోగ్రెసివ్ అనంతపురం అతనే అతను కూడా ఆయన వచ్చినప్పుడు దాన్ని అనంతపురంలో అయినా మనం చేద్దాం దీన్ని అని చెప్పారంటే అప్పుడు టక్కర్ గారు కమిషనర్గా ఉన్నారు. కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన మీరు అనంతపురంలో ఏం చేస్తామన్నా కానీ మీకు అదుపు లేదు, మీరు చేయండి అని చెప్పినాడు ఆయన. సో అట్లా ఆయన ఉన్నప్పుడు దాన్ని బాగా స్కేలప్ చేయడం జరిగింది. స్కేలప్ చేస్తే మళ్ళీ దాన్ని స్టేట్ లెవెల్లోకి తీసుకుపోవడం కూడా జరిగింది. రైల్ అండ్ హార్టికల్చర్ అనేది ఒక న్యాచురల్ ప్రోగ్రామ్, కామన్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ కొన్ని బాగా గవర్నమెంట్లోకి పోయిన తర్వాత బాగా స్కేలప్ జరగడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్తే కదా, ఈ గులకరాలు ఏరేటువంటి కార్యక్రమం ఎప్పుడో 1986లో కరువు వచ్చినప్పుడు చేసినామని చెప్పిన ఆ కార్యక్రమం అనంతపురం జిల్లాలో చాలా అవసరం అనమాట. వేరే వాళ్ళకి అర్థం కాదు అది. అనంతపురం జిల్లాలో రాళ్ళు ఎట్లా ఉంటాయంటే సాయిల్ పైన 4-5 ఇంచులు రాళ్ళే ఉంటాయి. మనం ఏదన్నా ప్లవ్ పోయిందంటే సాయిల్కి తగులుతుంది అంతే, అది లోపలికి పోదు, రాళ్ళనే దున్నుతూ ఉంటుంది అనమాట. ఆ రాళ్ళు ఏరాలి, ఆ రాళ్ళు ఏరి పోయాలంటే చేసుకోలేరు ఎవరు. సో దాన్ని ఉపాధి హామీ పథకంలో పెట్టించినాం అనమాట. చాలా ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడైనా పోయినారంటే గులకరాలతో కట్టలు కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా ఉపాధి హామీ పథకంతో జిల్లా వ్యాప్తంగా మనకు కనపడుతుంది. బాగా మంచి ప్రయోజనం ఉండేటువంటి బీదవాళ్ళకు బాగా మేలు చేసేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో విస్తృతంగా చేయగలిగినామంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళతో మనకున్నటువంటి సంబంధాలు, తర్వాత మనం చేసి వాళ్ళకు చూపించినటువంటి నిదర్శనలు, ఇవన్నీ అనుకున్నప్పుడు నిజంగానే నాకు బాగా సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. మనం చేయగలిగింది ఇంత అయినా కానీ ఇంత మనం చేయించేదానికి తోడైందని. ఈరోజు ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక థాట్ అయిందనమాట. అది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఈరోజు కరువు తట్టుకోవాలని చెప్పారంటే రక్షక తడి వచ్చింది. అది రక్షక తడికి దాని యొక్క విలువ సంవత్సరానికి పెరిగిపోతుంది. ఎందుకంటే డ్రై స్పెల్స్ పెరిగిపోతున్నాయి. మేము ఒరిజినల్గా రక్షక తడి మొదలుపెట్టినప్పుడు ఎక్కువ మనం యాన్యువల్ క్రాప్స్కే ఆలోచన చేసినాం. వేరుశనగ, కంది ఇట్లాంటివి బతికించుకోవచ్చు. అయితే దానికంటే ఇప్పుడు దాని అవసరం యాక్చువల్గా ఈ క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత ఈ బోర్వెల్స్ ఇవన్నీ బాగా డ్రై అప్ అయిన తర్వాత ఈ ట్రీ క్రాప్స్కి దాని అవసరం ఎక్కువైపోయింది. ఇప్పుడు గత 3-4 ఏళ్ళుగా ఎక్కువ, పర్టికులర్లీ లాస్ట్ 2 years ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అనేది చీనా రైతులు, తర్వాత పొమగ్రానేట్ పెట్టుకున్నటువంటి రైతులు, ఫిక్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రొటెక్టివ్ ఇరిగేషన్కి రిసార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి అదేదో చెనిక్కాయకి పెట్టుకుంటాం, దీనికి కూడా పెట్టుకుందాం లేరా అని చెప్పి. సో ఆ విధంగా దాన్ని అది ఎక్కడో కాన్సెప్ట్లో చెప్పడం, నేనేం అగ్రికల్చర్ చదివిన వాడిని కాదు కదా, కామన్ సెన్స్ పాయింట్ అంతే. అది కామన్ సెన్స్ ఎప్పుడో ఒక పాయింట్ ఇగ్నైట్ చేస్తే ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటే నేను దాన్ని చేసి చూపిస్తే 10,000-15,000 ఎకరాల్లో చేసి ఉంటాం మేము. అది ఈరోజు స్టేట్ లెవెల్లో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయి ఉందన్నమాట. సో ఆ విధంగా ఇట్లాంటివి ఎంతో సంతృప్తి ఇస్తాయి. ఏమంటే ఎందుకు చేయగలిగినాం అంటే అధికారులకు కూడా రిసెప్టివిటీ ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైతే రాజు గారు కానివ్వండి, టక్కర్ గారు కానివ్వండి, సోమేష్ కుమార్ గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, ఏదైనా వాళ్ళకు ఏదైనా సమస్య వస్తే ఒకసారి మల్లారెడ్డితో మాట్లాడదాంలే అనే ఆలోచన వస్తుందన్నమాట. సమస్య సొల్యూషన్ నేనే చెప్పినాను అనేది కాదు, కానీ చర్చలో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో దే థింక్ ఇది ఈ సొల్యూషన్ వచ్చిందంటే దిస్ ఈస్ హిస్ ఐడియా అని చెప్పినండి వాళ్ళు అనుకోవడం, మీ ఐడియా అని చెప్పిన నేను అనుకుంటాను. ఇప్పుడు చింతచోరు నిశ్చింత నా ఐడియా కాదు, బట్ ఒక అనుభవం, ఆయన దాన్ని స్కేలప్ చేసేసుకున్నాడు. సో అట్లా వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకునేటువంటి ఆఫీసులు. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ అంటే ఎన్జిఓలు ఎట్లా ఉంటుందంటే రాజీవ్ గాంధీ చెప్పేవాడు ఒకసారి, ఎన్జిఓస్ హ్యావ్ టు షెడ్ సెల్ఫ్ రైటియస్ అప్రోచ్ ఇఫ్ దే హ్యావ్ టు రియలీ షో ఇంపాక్ట్ అని చెప్పేవాడు అనమాట. ఎందుకంటే మరి ఎన్జిఓ మాకే తెలుసు, మేము చెప్పిందే రైటు, గవర్నమెంట్ అన్నీ తప్పులే చేస్తుంది, గవర్నమెంట్లో మంచి వాళ్ళు లేరు, గవర్నమెంట్లో అంతా కరప్షనే ఉంది, ఇట్లాంటి భావాలు ఎన్జిఓస్లో చాలా ఎక్కువ ఉండేటివి అనమాట. అయితే అదంతా వాస్తవం కాదు. నేనేం చెప్పానంటే నాకు ఒకసారి ఆ డక్కన్ క్రానికల్లో గత ముకరం అని ఉన్నాడు అతను, నాకు ఇంటర్వ్యూ చేసినాను అతను. ఇప్పుడు యాక్చువల్గా ఈ టీచింగ్ నా ఈనాడు జర్నలిజం స్కూల్లో టీచ్ చేస్తున్నాడు అతను. ఆయన ఇచ్చి సార్ ఎన్జిఓస్లో కరప్షన్ ఉంది కదా సార్ అని చెప్పానంటే, నేను ఎన్జిఓస్లో కరప్షన్ ఉండేది వాస్తవం,
ఏ సెక్షన్లో కరప్షన్ లేదో చెప్పు. అన్ని సెక్షన్లలో ఉంది. ఎందుకు ఉందిరంటే సమాజంలోనే అది ఒక భాగం ఉంది. ఎన్జిఓస్లోకి పనిచేసేదానికి వచ్చేది కూడా సమాజంలో నుంచినే వస్తాడు కదా. వచ్చినప్పుడు వాడు కూడా సమాజంలో ఉండేదాన్ని సాధారణమే అని చెప్పిన కొంచెం చేస్తాడు కదా. మేము ఎంత ప్రయత్నం చేసినా మాలో కూడా కరప్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఎట్లా మేము నియంత్రించాలా అని చెప్పిననే మేము ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. అట్లా ఎన్జిఓస్ ఉంటాయి కూడా. 100 ఎన్జిఓస్ ఉన్నారంటే ఒక 10 ఎన్జిఓస్ అక్కడ కూడా కరప్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కరప్షన్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంది, ఎన్జిఓ రంగాల్లో కూడా ఉంది. అన్ని రంగాలు ఏం పోరాడుతున్నాయి అయితే మాకు తెలియదు, కానీ ఎన్జిఓ రంగంలో ఉంటే మాత్రం చాలా అదుపులో ఉంది, అది తక్కువగా ఉంది. ఎవరో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే దాని ప్రభావం నీకు కనపడుతుంది, కానీ అక్కడో ఎక్కడో ఒక చోట నెగిటివ్ ఇది ఉండేటువంటి ఎన్జిఓలు ఒకటి రెండు ఉంటే ఆ నానుడు అనేది అందరికీ ఆపాదించడం అనేది, ప్రచారం చేసి దాని ఎన్జిఓలంతా కరప్ట్ అని చెప్పడం అనేది సమంజసం కాదు. అంటే ఆయన దాన్ని చాలా నీట్గా ప్రజెంట్ చేసినాడు. కరప్షన్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్, ఎన్జిఓస్ ఆర్ నాట్ బియాండ్ ఇట్ బట్ అని చెప్పిన నేను చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాను. చాలా అది యాక్చువల్గా ఒక మంచి ఆర్టికల్ తీసుకొని వస్తే అది చాలా మంచి ఆలోచనను ఎన్జిఓస్ పైన తీసుకురావడం జరిగింది. మంచి ఎగ్జాంపుల్స్ కూడా దాంట్లో కోట్ చేసినాడు ఆయన. డక్కన్ క్రానికల్లో వచ్చింది ఆర్టికల్, ఎప్పుడు సార్ గుర్తులేదు నాకు ఎప్పుడు వచ్చింది. అదేవిధంగా మీరు చాలామంది ప్రజాప్రతినిధులు, మంత్రులు కావండి, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళతో కూడా మీకు చాలా పరిచయాలు ఉండుంటాయి. వారిని ప్రభావం చేసిన సందర్భాలు, అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నాకు అంటే మాకు అదృష్టమేరంటే ఇక్కడ నేను లోకల్ వాళ్ళు కావడం ఒకటి, అన్ని పార్టీలను ఒకటే డిస్టెన్స్లో చూస్తూ ఉంటాం. దగ్గర కాదు, దూరం కాదు, అందరూ దగ్గరే అందరూ దూరం అనేట్లే ఉంటుంది. ఎప్పుడు ఈ పార్టీ ఆ పార్టీకి మొగ్గు ఉంది అని చెప్పినటువంటి అభిప్రాయం ఎప్పుడూ కలిగేది. నేను ఎన్జిఓస్కి కూడా అదే చెప్పేది. మనం ఎప్పుడు ఒక్క పార్టీకి ఎప్పుడు మనం ఇది కాదు, దగ్గర కాదు, దూరం కాదు, మనం ఈక్వీ డిస్టెన్స్లోనే ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే మనం బాధ్యత అయినటువంటి పొజిషన్లో ఉన్నాం. బాధ్యతలో ఉన్నటువంటి మనం పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే అది చాలా హాని చేస్తుంది. ఎందుకంటే పార్టీలు మారుతుంటాయి, వస్తుంటాయి ప్రభుత్వాలు, అది ప్రజాస్వామ్యంలో అది సహజం, అది అట్లే ఉండాలి అది. సో కాబట్టి నీకు ఒక బ్రాండ్ పడిపోయిందంటే నీ ఎన్జిఓకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఈక్వీ డిస్టెన్స్లో ఉండాలి. అయితే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు వాళ్ళే నాతో చర్చ చేస్తుంటారు అన్నమాట. ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, ఈ సమస్యకి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే పాలిటీషియన్స్ అంతా చెడ్డ అని చెప్పిన అనుకుంటే మనం చెడ్డే చూడాలనుకుంటే చెడ్డే కనపడుతుంది. వాళ్ళలో కూడా మంచి చూడాలనుకుంటే మంచి ఎక్కడో ఉంటుంది. దాన్ని మనం కొంచెం వెతికి పట్టుకొని దాన్ని కొంచెం బలం చేయమంటే వాళ్ళు కూడా దానికి బాగా స్పందిస్తారు. నా అనుభవం అది. మంత్రులు కానీ చాలా బాగా స్పందించడం అనేది జరుగుతుంది అనమాట. స్పందించి వాళ్ళు సహకారం చేస్తారు. కడాన ఎన్ని పనులు జరుగుతాయి, ఎన్ని పనులు జరగాలంటే గవర్నమెంట్ కూడా చాలా ఇదనమాట. చాలా బాగా ఒకప్పుడు ఈ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ తీసుకొని రావాలంటే ముఖ్యమంత్రి గారే చాలా చక్కగా స్పందించినారు. ప్రొటెక్టివ్ ఇరిగేషన్ తీసుకురావాలంటే 2002-03లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి ఒక 1 వీక్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఆయనే చేయించాను అనమాట. నేనేం చేయలేదు, ఆయనకు ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాను. అక్కడ ఫోటో ఉంది, మీరు చూడొచ్చు. దాంట్లో చేసి చూపించాను. ఎట్లా ఇట్లా ఇంత స్థలంలో చూడండి సార్, ఇది ఇక్కడ పొలం ఎండిపోతుంది, అక్కడ బోర్బావులు నీళ్ళు ఉంటాయి, ఈ ట్యాంకర్తో వస్తాయి, ఇటుకి వస్తే ఈ మొబైల్గా ఈ విధంగా ఇవ్వచ్చు, ఈ పంటను రక్షి, ఇది చూడండి సార్ అని చెప్పండి. చూపిస్తే దాన్ని ఆయన పట్టుకొని ఎంత ఉధృతంగా చేసినారంటే అది ఉధృతంగా చేసినారు. సమస్య చాలా పెద్దది, ఆయన ఎంత సమస్యను తీర్చినంటే అది వేరే విషయం. అయినా ఆ విధంగా స్పందిస్తారు. పరిష్కారం కోసం అని చెప్పినని ఆలోచన చేసి దాని యాక్షన్లోకి తీసుకొని వచ్చి ఒక మెసేజ్ ఇచ్చినాను అనమాట. ఏదో చేయొచ్చు, మనం కరువు వస్తే కూడా మనం ఇట్లా పంటలను రక్షించుకోవచ్చు అనేది చేసి చూపించడం అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, చేయాలి, ప్రజలకు మేలు చేయాలనేది కదా ప్రతి ఒక్కరు. వాళ్ళకి స్వార్థం ఉంటే కూడా ప్రజలకు కీడు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తే చాలా తక్కువే ఉంటుంది. సో దానివల్ల మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి కానీ మంచి ఐడియాస్ ఇచ్చినప్పుడు చాలా వరకు వాళ్ళు కూడా, ఎన్జిఓలు నన్నే కాదు మిగతా ఎన్జిఓస్ని కూడా వాళ్ళు గౌరవిస్తున్నారు. మిగతా ఎన్జిఓస్తో కూడా దగ్గరగా ఉండి మాట్లాడి వాళ్ళు చెప్పేటువంటి తీసుకునేటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, అన్ని సందర్భాల్లో కూడా ఉన్నారు అన్నమాట. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మల్లారెడ్డి గారికి చాలా ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనతోటి ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా చాలా విషయాలు మల్లారెడ్డి గారితో చర్చించాల్సిన అవసరం ఉంది. మనము మిగతా అంశాలని వచ్చే భాగంలో మాట్లాడుకుని మిగతా విషయాలు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మల్లారెడ్డి గారికి చాలా
ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనతోటి ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా చాలా విషయాలు మల్లారెడ్డి గారితోటి చర్చించాల్సిన అవసరం ఉంది. మనము మిగతా అంశాలని వచ్చే భాగంలో మాట్లాడుకుని మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం.